ఈ బండి చాతక్క అంటే ఇది కొంచెం మాకు తెలుసులేండి, ఇప్పుడు జనరేషన్ కూడా కొంచెం తెలుస్తుంది ఇది. కానీ ఇది ఓల్డ్, మళ్ళీ ఓల్డ్ అని ఎలా తెలుస్తుంది అండి? ఇవన్నీ సిగ్నల్ లైట్లు లేకుండా అన్ని ఇక్కడ సిగ్నల్స్ ఉండవు అన్నమాట. సిగ్నల్స్ ఏమి ఉండవు. ఓకే, 3 గేర్లు 4 గేర్లు ఉండి అండి. ఇది ఎప్పుడు ఫ్రెండ్ గిఫ్ట్ కలెక్షన్. ఇది మీ కలెక్షన్. ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ రమేష్ బాబు గారు పొడూరు అండి. ఓకే, ఆయన ఏం చేస్తారండి? ఆయన పాలిటెక్నిక్ చేశారు. ఇప్పుడు మీ కలెక్షన్ చూసి ఆయన ఒక బండి మీకు గిఫ్ట్ గా ఇచ్చారు అన్నమాట. ఇవన్నీ అదర్ పైకి ఒకటి హ్యాండ్ గేర్స్. హ్యాండ్ గేర్స్ చేతిలో ఉంటాయి. ఇలాగా ఒకటి పైకి పైకి 3 కిందకి న్యూట్రల్. అంటే కొంచెం ఈ బ్రేకింగ్ సిస్టమ్ అన్ని బండి ఆగిద్ది అంటారా? చిన్న టైర్లు కదా, కంట్రోల్ అవ్వదు. ఒకప్పుడు ఇట్లా హవా ఎలా ఉండేది అంటారా? బాగుండేది, అంటే ఫ్యామిలీస్ కి వెళ్ళడానికి అయితే బాగుంటుంది. వెనకాల సిట్టింగ్ అన్ని. ఓకే, మళ్ళీ లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడం. సార్ ఇది వెస్పా. ఓన్లీ ఎల్లమెల్ కాదు, కంపెనీ అప్పట్లో వెస్పా బడ్జెట్ కంపెనీదేనండి. పియాజియో అని అది అంటే ఏంటి? ఇది కంపెనీ పియాజియో కంపెనీ వెస్పా. ఇది ఎన్ని గేర్లు ఉంటాయండి? ఇది అంతే. ఇందులో అప్పుడు డైరెక్ట్ పెట్రోల్ అంటారా లేకపోతే మిక్సింగ్ ఆయిల్ కలపాలి? ఓకే, పెట్రోల్ 2 ఆయిల్ కలపాలి. 2 ఆయిల్ కలపాలి. లోనా ఫస్ట్ వచ్చింది 64 లో, అంటే ఈ మోడల్ కాదు, పెద్ద మోడల్ వచ్చింది. ఇది 84 మోడల్. ఇది 84. ఇది స్టార్టింగ్ ఆయన 64 నుంచి స్టార్ట్ అయిందండి. లోనా అనే పేరు 64 ఈ టైప్ లో వస్తుంది, పెద్ద చక్రాలు వచ్చాయి. ఇది తర్వాత ఇది TFR ప్లస్. న్యూ మోడల్ అండి. న్యూ మోడల్ TFR ప్లస్ 86. స్టార్ట్ అవుతుంది. రాజు డీజిల్ రాజు కాదు. బండి ఏంటండి? ఈ సువేక సామ్రాట్. కంపెనీ అదండి. ఇది కూడా మన తిరుపతి బండి అన్నాం కదా, దాంట్లో తర్వాత మోడల్ అనమాట. ట్యాంక్ అది ఇచ్చి, దీంట్లో ట్యాంక్ ఇచ్చి నెక్స్ట్ ఏంటనేది షాక్ అబ్జర్వర్స్ ఇచ్చాడు. మీరు ఏం చేస్తారు సార్? నేను మెకానిక్, ఆల్రౌండర్ మెకానిక్. కార్లు మెయింటెనెన్స్, ఇవన్నీ మెయింటెనెన్స్ అన్ని నాది అండి. పాలకొల్లేనండి. పాలకొల్లు. మీ పేరండి? విక్రమ్ అండి. విక్రమ్ గారు. కార్లు ఎన్ని చేస్తారు? కార్లు అన్ని, ఏసీలు అన్ని కాబట్టి ఈ దగ్గర మామూలే. మీరే చేస్తారు? చేస్తుంటాను. దీని స్పెషాలిటీ అని చెప్పండి కొంచెం. స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ సువేగాకి వెనకాల షాక్ అబ్జర్వర్స్ ఉండవు. సామ్రాట్ మోడల్ వచ్చేసరికి షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఇది గేర్ కాదు, సేమ్ ఆటోమేటిక్. ఇది 73 లో లాంచ్ అయిందండి. 73 లో లాంచ్ అయిందండి. తర్వాత కొన్నాళ్ళు ఎన్నాళ్ళు నడిచిందంటారు? ఇది తక్కువ, బాగానే నడిచింది, తక్కువ. కానీ బండ్లు ఇంకా రాలేదు. ఇటువంటి బండి ఒక ఆయన తిరుపతి నుంచి తీసుకుని వచ్చారు. తిరుపతి నుంచి తీసుకుని వచ్చారు.
అప్పటి బండ్లు బండ్లు ఎక్కడ ఉండేయండి అట్లా ఎవరి దగ్గరైనా సైకిల్ ఉంటే గ్రేట్ అండి. అదే అండి. ఈ బండి ఇది లేటెస్ట్ 2007 ఎలక్ట్రా అని. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ లో కొనుక్కున్నాడు. ఇంకా సెంటిమెంట్ అలా వచ్చేసాడు అనమాట. ఓల్డ్ మోడల్ కానీ ఇంజిన్ ఓల్డ్ ఉంటుంది దీనికి. 5 స్పీడ్ గేర్ బాక్స్ కానీ ఇంజిన్ ఓల్డ్ టైప్ ఇంజిన్. క్లాసిక్ ఇంజిన్ కి దీనికి ఇంజిన్ వచ్చినాయి కానీ ఇది ఓల్డ్ బీటింగ్ వేరే ఉంటుంది. గేర్ రోడ్ ఈ సైడ్ వస్తుంది 5 స్పీడ్ కాబట్టి, కానీ సెల్ఫ్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఆ బండికి అప్పుడు ఆ బండికి ఇప్పుడు ఈ బండికి తేడా అనేది ఓన్లీ లెఫ్ట్ సైడ్ కి గేర్లు వస్తాయి అంతే డిఫరెన్స్. సౌండ్ బీటింగ్ అదే వస్తుంది కానీ లేటెస్ట్ బండ్లకి ఈ బీటింగ్ రాదు. అదిలే దీనికి వచ్చేది డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్. చేతక్ 2000 మోడల్ లేటెస్ట్ ఎలక్ట్రానిక్ 2000 మోడల్ బండి ఇది. ఇవి మళ్ళీ లేవు. టైర్లు కాదు, అది బండి వాడడం లేదు. 2 స్ట్రోక్ ఇంజిన్ లేదు. ఇప్పుడు ఆయిల్ కలిపి స్మోక్ వస్తుంది కదా, పొల్యూషన్ గురించి ఈ బండిలో ఆపేశారు. 4 స్ట్రోక్ వస్తున్నాయి. ఇప్పుడు కొన్నాళ్ళు 4 స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆగింది. చాలా మంది ఉద్యోగస్తులు అందరూ ఇదే ఎక్కువ వాడేది. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 2. మొదటి వీడియోలో కొన్ని బైక్స్ గురించి చూపించడం జరిగింది. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పైన కార్డ్స్ లో అయితే ఉంటుంది, చూడని వారు ఉంటే చూడొచ్చు. ఇక ఈ వీడియోలో వచ్చేసరికి మిగిలిన బైక్స్ అయితే చూసాం. ఇక వారికి ఇష్టమైన బాట్స్ కలెక్షన్, అలాగే వారి గార్డెన్ అయితే ఇప్పుడు చూద్దాం. అలాగే వారి పేరు, వారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొదటి వీడియోలోనే ఉంది. పార్ట్స్ కలెక్షన్ అని చెప్పాను కదా, ఒకసారి లోన్కి వెళ్ళి నేను కరోనా టైంలో నేను ఓన్ గా తయారు చేశాను. ఈ ఫ్రేమ్స్ అన్ని మీరే నేర్చుకుని వెల్డింగ్ నేర్చుకుని ఒక 2 months పట్టింది. మీరు వెల్డింగ్ నేర్చుకుని మీరే ఇలా పక్కకి ఈ విధంగా బాగుంటది సిమెంట్లకి అన్ని చేసి నేనే చేసుకున్నాను. ఓకే ఓకే.
ఇది హాలు అంతకే ఒకవేళ ఏమైనా వచ్చినా ఇటు బయటికి వెళ్ళిపోకుండా ఓకే. ఈ ఏం పక్షులు అంటారు ఇవి? గ్రీన్ చిక్ కార్నియర్స్ అంట. ఓకే, ఇది లాక్ మాట, ఇది ఓపెన్ చేస్తే వెళ్ళిపోతాయి. గ్రీన్ చిక్ కార్నియర్స్ అంట. గ్రీన్ చిక్ కార్న్యూట్స్ తీయొచ్చు అంటారా? పర్లేదేమో తిన్నా ఎల్లో కదా. గ్రీన్ చిక్ కాన్యూట్స్ అంటే ఎక్కడ జాతి అంటారు? వేరే ఫారిన్ కంట్రీ. మీకు ఎలా ఈ కలెక్షన్? అంటే చాలా మంది ఉన్నాడు బర్డ్స్ లవర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తెచ్చాం అనమాట. ఓకే, ఈ రెండింటికి ఇదండి? ఈ రెండింటికి ఇది సెపరేట్ దేనికైతే కేజీ. ఓకే, ఇది మ్యాథ్ పెట్టడానికి. ఓకే, మ్యాథ్ ఇందులో వేస్తాను అనమాట. వాటర్. ఓకే, వాటర్ అయిపోయి అయితే తిన్నప్పుడు తిని మళ్ళీ వెళ్ళి అట్లా పని చూసుకుంటే అవి కూడా ఫ్రీడమ్ గానే ఉందండి. మరి పండించినట్టు చిన్న చిన్న చేయలేదు మీరు. ఈ పైనాపిల్ కార్న్యూట్స్ అండి. పైనాపిల్ కార్న్యూట్స్ ఇవి టేముడు మీద వాళ్తాయి కూడా, మీద పెట్టుకుని ఓకే. ఒక జతకి ఒకటి అంటే ఒక ఆడ మగ అంటారు ఇవి. అంతే, బానే ఫ్రీడమ్ గానే ఉన్నాయిలేండి. రూమ్ కింద బానే ఉన్నాయి. గుత్తబడి డోర్లు తిప్పి ఎంత తిరుగుతాయి మాట అంటే బయటికి వెళ్ళిపోకుండా. ఓకే ఓకే ఓకే. అలా అంటే మీద వాళ్తాయి అంటారు. ఇది ఎక్కడ అంటారండి? ఇవి అంతే. ఇది సేమ్ అంతే. మ్యాథ్ సెక్షన్ కూడా సేమ్ అంతే. ఇది వీటిని కాక్టైల్స్ అంటారు. కాక్టైల్స్ బాగున్నాయండి ఇవి కూడా. ఇంకోటి ఉండాలి ఏమైంది కన్నా. ఇవి ఎక్కడండి? ఇవి కూడా ఇవి ఎక్కడండి? ఇక్కడ అక్కడే. ఇంకోటి లేదు లోనమంటావా? గూగుల్ పెట్టింది. 3 ఉంటాయండి ఇందులో. 3 ఉండాలి. ఉందండి. వీటిని సన్ కార్న్యూట్స్ అంటారు. సన్ కార్న్యూట్స్. ఓకే ఓకే. ఇలా రండి. ఓకే. వీడియో తీయద్దు. ఇవి సేమ్ అక్కడేనండి. యుఎస్ అండి. సేమ్ కొంచెం ప్యారెట్స్ టైప్ లో ఉన్నాయి. ఆ టైప్ ఉంటాయి. మాకే వదలబుద్ధి అవట్లేదు, అన్నిటిని చూసి వెళ్ళబుద్ధి అవట్లేదు. ఇప్పుడు ఇంకో టేమిడే మీద వాళ్ళు మీ మనసు అంతా ప్రశాంతంగా ఉంటది. రోడ్డు దగ్గరికి వచ్చి ఒక రౌండ్ ఎత్తే చాలు. ఇంక రోజు ఏదో మార్నింగ్ సాయంత్రం వస్తానే ఉంటారు. 3 పూట్ల ఫుడ్ పెట్టాలిగా.
అక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి కదా సార్, ఇది కూడా ఐవరీ అని రెడీ చేశాను. మొత్తం అన్ని రకాల పెట్టడానికి పెట్టాను. ఇప్పుడు కూడా వేయాలి 2 గేట్లు అంటే వెళ్ళిపోకుండా మనకు కూడా వచ్చేస్తాయి. ఇది వేసుకుని అప్పుడు లాంగ్ ఎంటర్ అవ్వాలి. ఇందులో వచ్చేది వచ్చి ఈ గేట్ లాక్ చేసుకోవాలి. ఇది లాక్ చేసుకున్నా ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి అంతే. ఇవన్నీ ఉండి లోన ఇది సెపరేట్ చేశాను. అక్కడ సెపరేట్ చేసాం కదా, అందులో దేనికైనా వేసాను అనమాట. ఇందులో కలిసి ఉండి ఇవన్నీ కలిసి ఇందులో ఎగురుతుంది. ఇప్పుడు ఇలాగా సెపరేట్ చేస్తాం. ఇది గాలి వెళ్తురు అన్నిటికి, ఎండ వర్షం. ఓకే ఓకే, వీటి పిల్లలు మాట ఇది. ఇందులో లేవు. రాలేదు నాకు చూస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ లోనికి. వచ్చింది ఓకే ఓకే. పెద్ద మందారం అంటారు ఇది. ఓకే, ఇది ఎక్కడండి కలెక్షన్? ఓకే, ముద్ద మందారం అంటారా? ఇది మామూలు వాటర్ వేసి మీరే పెట్టుకున్నారు మరి? కోల్డ్ కలెక్షన్ కూడా. కోడికి అంటే కోడి అంటే మామూలుది, ఇది పవర్ కింద చేసాను. మామూలు కోడే. ఈ పాలిష్ క్యాప్ అంటారు. ఈ ఇంపోర్టెడే, మనవి కాదు. ఇదే చూడండి, అంటే ఫ్యాన్సీ. ఇది మేల్, అది ఫీమేల్. పెద్ద మేలు, రెండు ఫీమేల్స్. గుడ్లు బాగా కంటిన్యూ బాగా పెడతాయి. ఇది నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను.
మన దగ్గర ఏం పిల్లలు మీ దగ్గర దిగినాయండి పందాలకి ఏముండవు పంజాలు ఫ్యాన్సీ అందంగా ఇంట్లో తిరగడానికి అంతే అంతే గుడ్లు పెట్టడానికి అంతే గుడ్లు బాగా పెడతాయి కంటిన్యూగా పెడతా ఉంటాయి మీరేసిన చెట్టు ఇది చాలా మంచిదండి ఉసిరి చెట్టు ఇలా ఎలాగ చిన్నగానే ఉంటది కాబట్టి ప్రతి ఇంటికి వేసుకుంటే సి విటమిన్ కాయలుస్తారా ఇది విత్తనం కంటిన్యూ కాస్తా ఉంటారు కలెక్షన్ అంటారు ఇది కూడా అంటే వచ్చింది కంటిన్యూ కాస్తా వాటి పిల్లలండి ఇవి మీ దగ్గరికి వచ్చినాయి అవును మా దగ్గరికి వచ్చాడు వేరే కలర్ దగ్గర 3 పిల్లలు ఇవి పిల్లలు ఎన్నిటిని మీరు చూసుకుంటే మేత వేయడానికి మీకు చాలా టైం పడుతుంది మార్నింగ్ మీరు జాబ్కి వెళ్తారండి అంతే మార్నింగ్ అన్నిటికి మేతలు పెట్టి వెళ్తాం ఓకే పొట్టిక్లని అదే టిఫిన్ అవునవును మన రాజోల్లోనే ఎక్కడ ఫేమస్ ఓకే 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 పొట్టిక్కల బుట్టల కోసం ఈ ఆకును ఉపయోగిస్తారు అనమాట ఓకే ఈ ఉసిరి ఇది కలెక్షన్ అంటారా ఓకే ఇంటి దగ్గర పక్కన తీసుకున్నారు ఈ జామ చెట్టు పక్షులకి మళ్ళీ ఈ కాయలన్నీ కోసేట్లుగా పెడతాను ఇది కూడా కరేపాకులో స్పెషల్ బెల్జియం కరేపాకు అంటే పెద్దగా చెట్లు అవ్వకుండా ఆకు చిన్నగా ఉంటుంది చాలా స్మెల్ బాగుంటుంది కరేపాకు చూడండి బెల్జియం కరివేపాకు స్మెల్ బాగుంటుంది ఈ చిన్న టమాటా నిన్న కోసినట్టున్నారు ఇవాడు అన్ని చెర్రీ టమాటా చెర్రీ టమాటా చిన్నగా మీకు విత్తనాలన్నీ ఎలా దొరికినాయండి ఇవన్నీ ఆన్లైన్ కొన్ని కలెక్షన్ ఇది లెమన్ గ్రాస్ దేని కొడతారండి ఈ టీలో వేసుకోవచ్చు నేను మహారాష్ట్రలో చూసానండి తినొచ్చండి చింత చిగురు కానీ అలా వేసుకున్నాం చింత చిగురు కోసుకోవడానికి ఎదగమంటారు అయ్యి ఎదగ కోసేస్తా ఉంటాం ఎప్పటికప్పుడు కూరకు కావాల్సినంత కోసుకుంటాం నీళ్ళు అలా వెళ్తాం ఇవన్నీ ఈ కలెక్షన్ ఇవన్నీ మొత్తం కడిపిలంక ఉండట్లేదు అంటారా గడ్డి అది కొంచెం తీయడానికి లేదు మనిషిని పెట్టాలని దొరకట్లేదు మనుషులు
నేనే ఇంకా అప్పుడప్పుడు ఇంకేదన్నా బళ్ళు చూసుకోవాలి, ఇవన్నీ చేయాలంటే మళ్ళీ నీ జాబ్ కూడా చేసుకోవాలి. పిల్లలు వేగని మీరు మనకు పండుతాయండి బయట కొనుక్కుంటాం కదా. అవునవును, ఇంకా గ్రోత్ సరిగ్గా రాలా, రెడీ అవ్వలేదు. ఇక్కడ ఎక్కడో ఉండాలి కాయ. ఉన్నాయి కాయలు ఉన్నాయి, బాగా పెద్దది ఉండాలి. పోస్తుంటారు ఇది ఇంకా ఇది యాపిల్ రేగ్ మాట. యాక్చువల్గా రెడ్ వస్తుందన్నాడు, మరి రెడ్ రాలా. ఇవ్వండి ఇవి కూడా